బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అవుతున్నాయి. కొరిసెపాడు రేణింగవరం మధ్య ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. రన్వేపై కార్గో, జెట్ విమానాలు దిగాయి. ట్రయల్ రన్ కోసం 16వ నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. ఏపీలో జాతీయ రహదారులపై అత్యవసరంగా విమానాలు ల్యాండ్ కావడానికి రన్వేను సిద్ధం చేశారు. విజయవాడ, ఒంగోలు మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా కొరిసెపాడు, రేణింగవరం మధ్య నేషనల్ హైవేపై విమానాల ల్యాండింగ్కు ట్రయల్ రన్ నిర్వహించారు. నేషనల్ హైవేస్ అథారిటీ 79 కోట్లతో 4.1 కిలోమీటర్ పొడవైన రహదారిని ప్రత్యేకంగా నిర్మించింది. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య హైవేపై విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. ట్రయల్ రన్ ఉండడంతో హైవేపై వెళ్లే వాహనాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దారి మళ్లించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. అత్యవసర పరిస్థితుల్లో విమానాలను దించే విధంగా దేశవ్యాప్తంగా 13 రన్వేలను జాతీయ రహదారులుగా సిద్ధం చేశారు. గతేడాది కూడా కొరిసెపాడు వంతెన నుంచి పంగులూరు మండలం రేణింగవరం వంతెన వరకు జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం నిర్మించిన రన్వేపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఒక కార్గో, 4 జెట్ విమానాలు భూమిపై 100 మీటర్ల ఎత్తులో ప్రయాణించాయి. అప్పుడు ట్రయల్ రన్ విజయవంతమైంది. ట్రయల్ రన్ కోసం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లు తొలగించడంతో పాటు రేడియం కలర్స్ వేశారు. విమానాల సిగ్నల్ కోసం రాడార్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ కు వచ్చే విమానాలు రన్వేపై 100 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తాయని వాయుసేన అధికారులు తెలిపారు. దేశంలోని 28 ప్రాంతాల్లో ప్రధానమంత్రి గతిశక్తి మిషన్ కింద ఈ తరహా రన్వేల నిర్మాణాన్ని కేంద్రం ప్రారంభించగా 13 చోట్ల పనులు పూర్తయ్యాయి.